హాయ్ అండి అందరికీ. సమ్మర్ వచ్చేసింది కదా! సో, సంవత్సరం అంతా నిలువ ఉండే ఆవకాయ పచ్చడి ఎవరు పెట్టుకోకుండా ఉంటారు చెప్పండి? సో, ఇప్పుడు మన ఛానల్‌లో నేను సరైన మెజర్‌మెంట్స్ తోటి కరెక్ట్‌గా ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో ఒకసారి మన వీడియోలో చూద్దాము. ఈ ఆవకాయ పచ్చడి చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా, రెడ్‌గా చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో. సో, ఒక్కసారి ఈ వీడియోని చూసి మీరు కూడా కరెక్ట్ మెజర్‌మెంట్స్ తోటి ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టాలో చూడండి. ముందుగా నేనిక్కడ 4 కేజీల దాకా మామిడికాయలని తీసుకొని ఇలాగా ముక్కలు కట్ చేపిచ్చాను. ఇది టోటల్ ఒక 4 కేజీస్ దాకా ఉన్నాయండి ముక్కలు మొత్తం మనం కొలత వేస్తే. దీనిపైన ఒక వైట్ లేయర్ అనేది ఉంటుంది కదా! దాన్ని కంపల్సరీగా తీసేయాలి. తీసేసి చక్కగా తడి అంటకుండా ఈ ముక్కల్ని చక్కగా మనం ఒక క్లాత్ తోటి నీట్‌గా శుభ్రం చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లికి నూనె రాసి చక్కగా మనం ఎండలో పెట్టినట్టయితే ఈ వెల్లుల్లి పైన ఉన్న తొక్క అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ ఆవాలు ఇలాగా సన్నగా ఉన్నాయి చూసారా? అలా తీసుకోవాలండి ఈ పచ్చడికి. అప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. సన్నటి ఆవాలైతేనే బాగుంటుంది. ఈ వెల్లుల్లి కూడా మనం ఆయిల్ రాసాం కదా! ఎండలో పెట్టేస్తే మనకి చక్కగా పీల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం 1 బై 1 చక్కగా మిక్సీలో మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ చూడండి మెంతి పిండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది అయితే ఒక పావు కేజీ దాకా ఉంటుంది. తర్వాత ఉప్పు జనరల్గా అయితే అలాగా మనం వేసేసుకోవచ్చు కల్లుప్పులాగా. నాకైతే ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకుంటేనే బాగా అనిపించిద్ది. గుజ్జులాగా చాలా తొందరగా మెల్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. నేనైతే కంపల్సరీగా అదే ఆయిల్ యూస్ చేస్తాను. ఇప్పుడు ముక్కలన్నిటినీ మనం ఒక 4 కేజీస్ దాకా ముక్కలుని తీసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి సరైన కొలత. ముందుగా అయితే ఉప్పు ఒక 6 గిద్దల దాకా మనం ఉప్పు వేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఈ ఉప్పు అంతా చక్కగా మిక్సీ పట్టుకున్న ఉప్పు అంతా మనం వేసుకుందాం. ఇలాగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా తొందరగా మిక్స్ అయిపోతుంది. మనకి ఉప్పు అనేది తొందరగా కరగాలి చేయాలి అలా ఏమి ఉండదు. కల్లుప్పు అయినా సరే నేను ఇలాగా మిక్సీ పట్టుకొనే వేసుకుంటాను. తర్వాత ఇక్కడ చూపించినట్టుగా కారం చూడండి. నేనైతే 5 గిద్దల దాకా కారం వేసుకుంటున్నాను. కొంతమంది కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కొంచెం స్పైసీ అనేది తక్కువగా తింటాం కాబట్టి మేము చాలా తక్కువగా కారం అయితే వేస్తున్నాను. అంటే 5 గిద్దలు వేస్తున్నాను. 6 గిద్దలు ఉప్పుకి 5 గిద్దల దాకా కారం వేస్తున్నాను. కారం కూడా మీరు కొంచెం స్పైస్ లెవెల్ అనేది చూసుకొని ఆ టైప్ ఉన్న కారమే తీసుకోండి. మామిడికాయ ముక్క పులుపు బట్టి కూడా మనం కారం అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పావు కిలో దాకా మెంతి పిండి వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఒక అర కేజీ దాకా ఆవు పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి అంటే కంపల్సరీ గుజ్జు అనేది ఎక్కువ ఉండాలి. సో నేను కొంచెం అర కేజీ దాకా అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతి పిండి ఇవన్నిటిని ముక్కల్లోకి కలిసేటట్టుగా చక్కగా ఇలాగా మొత్తం కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పట్టాలండి. తర్వాత మనం ఇందులోకి ఆయిల్ ఇప్పుడు చూడండి ఎలా యాడ్ చేస్తున్నానో 1 కేజీ దాకా ఆయిల్ పడుతుంది. తర్వాత మనం ఒక మూడో రోజు ఇంకొంచెం కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ కాస్త ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. ఆయిల్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా! సో ఆయిల్ అనేది మీ చాయిస్. మీకు ఎంత కావాలో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. 1 కేజీ 1.5 కేజీ అలాగా. తర్వాత మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి మొత్తం వేసుకొని మూత పెట్టేసుకోవాలి.
ఈ రెండో రోజు మనం మూత తీసుకొని చక్కగా ఈ ఆయిల్ అంతా కింద నుంచి పైదాకా మనం చక్కగా ఈ మామిడికాయ పచ్చడి అంతా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇలా చక్కగా కలుపుకొని మనం మంచిగా జాడీలో షిఫ్ట్ చేసుకోవడం. అంతే అండి. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి.